పద్మభూషణ్ వచ్చినప్పుడు పద్మవిభూషణ్ అసలు ఆయన అంటే ఇష్టపడని వాళ్ళు అందరూ ఆయన అభిమానించే వాళ్ళు అయితే దానికి కూడా అడ్డు చెప్పేవాళ్ళు చాలా చాలా పెద్దగా. అప్పుడు చలపతిరావు గారు బతుకున్నారు, ఆహుతి ప్రసాద్ ఉన్నాడు, వాళ్ళని ఇంటికి పిలిపించుకొని నేను న్యూ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టివ్ ఉండేవాడిని అప్పుడు. ఆ తర్వాత వదిలేసినవన్నీ నేను ప్రపోజ్ చేశాను, ఎట్టి పరిస్థితుల్లో చేయవలసిందే ఆయనకి సన్మానం ఇండస్ట్రీ తరఫున. అంతకుముందు అన్నయ్య చిరంజీవి గారికి చేసాం, అంతకుముందు మళ్ళీ చేసాం. సో పద్మశ్రీ తీసుకున్నప్పుడు కృష్ణ గారు ఆన్ బెడ్ ఉండిపోయారు, పెట్టుబడి ఉండబట్టి అప్పుడు ఇండస్ట్రీ తరఫున ఫంక్షన్ చేయాల, ఆయన బయటకే రాలేదు ఆ టైంలో. అలాంటి ఉన్నప్పుడు మనం చేసుకునే పరిస్థితి కదా అనే ఉద్దేశంతో చేస్తే నన్ను ఇంటికి పిలిచి కూడా తిట్టిన పెద్ద మనుషులు ఉన్నారు. హౌ డేర్ యు ఆర్, నువ్వేంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదో మాట్లాడుతున్నావు అంట, చేస్తే మీరు కనుక ఫంక్షన్ చేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి 1000 మంది తోటి నేను బ్లాక్ ఫ్లాగ్స్ వేసుకొని మార్చింగ్ చేస్తాను స్టేజ్ ముందు, అది బెదిరించి అన్ని జరిగినాయి. ఎందుకన్నా వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళ కారణం ఏంటి? ఈగోస్. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు తెలిసిపోతుంది, పేర్లు అక్కర్లేదు, వాళ్ళకి పేర్లే అక్కర్లేదు అంత పెద్దవాళ్ళు. బట్ ఇవన్నీ ఎందుకుంటే అంటే నేను ఎందుకు చెప్తున్నంటే వాళ్ళది బ్యాడ్ చేద్దాం కాదు, అందులోంచి కూడా నాగేశ్వరరావు గారు మాకు ఎలాంటి ఇది చేశారు. ఎందుకండి అలా అన్నారా, ఓకే కాదు అక్కడెక్కడ అమెరికాలో చేస్తాం లేకపోతే ఎక్కడ చేస్తాం, అక్కడ కాదండి మదర్ ఇండస్ట్రీ. ఆయన అనే మాట ఎప్పుడు మదర్ ఇండస్ట్రీ కదా, అందువల్ల నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే. ఇప్పుడు సుబ్రహ్మణ్యరెడ్డి గారు చేశారు శిల్పకళా వేదికలో, ఇప్పుడు చేశారు, పెద్దలు అందరూ వచ్చారు, మోహన్ బాబు గారు అందరూ, చిరంజీవి గారు వచ్చారు, బాగా జరిగింది అంతా ఓకే. మేము ఏం కష్టపడ్డామంటే మా హీరోకి ఒక దండ వేయాలి, మా హీరోని ఈ సన్మానం చేసుకోవాలన్నమాట. అయితే ఆయన దగ్గరగా ఉన్న గొప్పతనంటే నేను మీరు అడిగిన ప్రశ్న అడిగా, ఏమిటి మీరంటే కోపం, ఏంటి మీరంటే అసూయ, మరి అంత స్నేహం కదా, అన్ని సూపర్ హిట్లు డూపర్ హిట్లు ఇచ్చారు కదా మీరు, మరి అన్నపూర్ణమ్మ క్యారేజ్ కూడా పంపించేది వాళ్ళకి. అలాంటప్పుడు ఎలా అన్నిటికీ ఆన్సర్ ఆయన నాతో చర్చించని విషయమే లేదు. ఆయన మీతోటి అంత సన్నిహితంగా ఉంటుంటే అన్ని ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నంత గౌరవం, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి స్థానం అంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తాడు మంచి స్థానం, బట్ నాకు కూడా ఒక ప్రత్యేక ఇవ్వటం అనేది చాలా మందికి డైజెస్ట్ అవ్వని పరిస్థితి కదా. పెద్ద వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్ టైం తీసుకోవాలి ఇంటికి వస్తామని ఎవరు, నేను ఆయనకు ఫోన్ లో మాట్లాడి చెప్పాను. చిన్న వాళ్ళు అంటే నాగేశ్వరరావు గారిని కలవటానికి వాళ్ళు కుదరకపోతే ఎవరి ద్వారా కుదురుతుంది అంటే కాదంటే ఇంకా అది ఆలోచన లేదు. కాదంబరికి ఫోన్ చేసి నాగేశ్వరరావు టైం తీసుకున్నాం అంతే. ఇప్పుడు తలసాని శ్రీనివాసరావు గారి దగ్గరికి ఇండస్ట్రీలో ఈ 9 సంవత్సరాల నుంచి ఎలాగైతే వెళ్తా ఉంటారో అలా అంటే మనం అంత ఫెయిర్ గా ఉండటం ఆయనకి ఇష్టం. మనం మనసులో ఒకటి అనుకుని మాట ఇంకోటి మాట్లాడుతుంటే క్షణంలో ఆయన చెప్తాడు, నువ్వు మనసులో ఇంకోటి అనుకుంటావు, అది కరెక్ట్ గా చెప్పాను. ఏ వ్యక్తిని ఎందుకు అదే నాకు అంటే చాలా మందికి ఆచరణ, నాకు కూడా అదే ఆచరణ. ఆయన మీతోటి అట్లా ఎంతగా కనెక్ట్ అయిపోయాడు, ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అదే నేనేమంటున్నానంటే ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు, నేను ఒక్కరిని స్పెషల్ అంటలేదు, కానీ నేను ఆయన దగ్గర వ్యవహరించింది ఏంటంటే మనసులో ఏముందో నోట్లో అదే ఉంటుంది. నా క్యారెక్టర్ అది. నేను అంటే చాలా ఫోటోలు చూస్తుంటాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు పిల్లలు అందరు నిల్చొని ఉంటారు, నాగేశ్వరరావు పక్కన కూర్చొని ఉండేది ఎవరంటే కాదంబరి నిల్చొని ఉంటారు, అక్కడ కూర్చొని ఉంటారు, వాళ్ళందరూ నిల్చొని ఉంటారు. ఆయన కూర్చున్న మనుషును అలా చూస్తాడు, ఆ కుర్చీ వస్తుంది, ఆ కుర్చీలో కూర్చోబెడతారు, కూర్చుంటారు. నాగేశ్వరరావు గారితో అది కూడా కొంతమందికి ఒక చోట ఎన్నో ఇన్సిడెంట్లు ఉన్నాయి మనకి అయినా కానీ ఐ డోంట్ కేర్ అఫ్ కోర్స్. నాగేశ్వరరావు గారి గురించి అంటే ఒక ఫ్లో అనమాట, ఒక జీవితం, ఒక యానం, ఒక ప్రయాణం, అది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎలా మాట్లాడతామో అనేది ఎన్నో. అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఏదో అవమానం చేద్దామని నా దగ్గర మాట్లాడిన వాటిని కూడా ఫోన్ చేసి ఇస్తాను సార్ మాట్లాడండి, నా దగ్గర అనద్దు. మై హీరో ఇస్ మై గాడ్. ఇప్పుడు నన్ను నిలబెట్టి నా అనుభవంతో నేను చెప్తాను తప్ప నీ అనుభవం నాకెందుకు? నువ్వు తిట్టుకో, ఎన్టీ రామారావు గారు తిట్టుకో, ఎన్టీ రామారావు నాకు ఇష్టం, నా దగ్గర అనద్దు. అలా అక్కినేని నాగేశ్వరరావు, నాకు రామారావు గారితో అసలు లేదు. నాగేశ్వరరావు గారు అంటే నా దేవుడు, నాకెందుకు దేవుడు అంటే నన్ను నిలబెట్టాడు కాబట్టి. నువ్వు చెప్పు, జీవితాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు దేవుని నుంచి నిన్ను అంతే వాత్సల్యంగా చూస్తూ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక హీరోగా వచ్చి నిలబడి ఆ సీరియల్ ఓపెనింగ్ కూడా ఒకే ఒక్కడు పరిటాల రవీంద్ర గారిని చంద్రబాబు గారిని పిలుచుకున్నాం. మట్టి మనిషి కూడా ఆయన వచ్చారు చంద్రబాబు గారు. ఇప్పుడు పరిటాల రావు గారు కన్ఫర్మ్ చేశారు, చంద్రబాబు గారు రాలా. కరెక్ట్ గా August 1 ముహూర్తం. August 1 నా చిన్న కూతురు బర్త్డే అనమాట, డాక్టర్ గారి బర్త్డే.
జూలై 24వ తారీఖు అనుకుంటా, 24వ తారీఖు 25వ తారీఖు. ఇప్పుడు అది 2003 4 ఓకే రెండు. అయితే ఆగస్ట్ 1 ముహూర్తం, మా చిన్న గుర్తు బర్త్డే ఆ రోజు. జూలై 24వ తారీఖుని ఎవరో ఫ్రెండ్స్ వస్తే బయట నుంచి ఎక్కడ దుబాయ్ నుంచి వచ్చారు, వాళ్ళకి శాలువా కప్పుదామనే ఉద్దేశంతో కూర్చున్న వ్యక్తి సడన్ గా లేచాడు. లేస్తే లో బీపీ ఆయనకి. ఆయన రూమ్ అక్కడ వరకు డోర్ ఉండదు. ఓకే ఆ డోర్ పట్టుకునే లోపల డోర్ దాటిపోయాడు. పెద్ద హాల్, ఆ చివరి మెట్లుంటాయి. ఇట్లా పడిపోయాడు మనిషి. అంటే తూలిపోయాడు, ఇలా పడిపోయాడు మనిషి. ఓకే ఇది పగిలిపోయింది, ఇది పగిలిపోయింది, ఇక్కడ పగిలిపోయింది, లోపల పగిలిపోయింది. సుబ్బారెడ్డి గారు అమెరికా నుంచి అక్కడి నుంచి ఒక మంచి కళ్ళజోడు తెచ్చి ఆయనకి ఇచ్చారు. ఆ కళ్ళజోడు వల్ల కళ్ళు రెండు కాపాడి, ఆ ఫ్రేమ్ గట్టి ఫ్రేమ్ అది. ఓకే యాక్చువల్ గా ఆ కళ్ళజోడు నాకు ఇస్తా అన్నాడు ఆయన, మీ దగ్గర పెట్టుకొని నీకు ఇస్తాను, నాకు డ్రెస్ శాలువా అన్ని ఇచ్చాడు ఆయన. ఓకే 1వ తారీఖు ముహూర్తం. నేను ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ అనసూయం గారి దయ వల్ల మళ్ళీ నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. బిగ్గులు, బట్టలు అన్ని రెడీ చేసాం, ఆఫీస్ తీసాం, స్క్రిప్ట్ అన్ని జరుగుతున్నాయి. పుచ్చ రామకృష్ణ స్క్రిప్ట్. ఓకే సడన్ గా పొద్దున్న 10:30, 11 గంటలకు ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి, అక్కినే నాగేశ్వరరావు చచ్చిపోయి తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడేది? కాదు, కేర్ హాస్పిటల్లో అనుకుంటున్నారు, నువ్వు చూడన్నాడు. ఇమీడియట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోయా. ఓకే నాగేశ్వరరావు హాస్పిటల్లో ఉన్నది కరెక్టే. చచ్చిపోయాడా ఏంటి? ఏంటి ఇది అసలు? ఏంటి? నాకు నమ్మశక్యంగా అట్లా అలా ఉంటాయి వార్తలు బయటకు వచ్చినది కదా. సడన్ గా ఒక రూమ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ సుప్రియ గారు పైనుంచి తిడుతుంది నన్ను. బుద్ధి లేదండి, ఇప్పుడు కూడా ప్రొడక్షన్ మీరు తాత అలా ఉంటుంది, వెళ్ళండి. కాదమ్మా, ప్రొడక్షన్ కాదు, మా హీరో ఎలా ఉన్నారు, మా హీరో అని చూద్దామని వచ్చాను. చూడడానికి వెళ్ళలేదు, లేవండి వేస్తారు అంటే పాపం వాళ్ళకు కూడా బాధే. అత్యంత ప్రేమగా ఉండే, అంటే వాళ్ళది వేరే విధంగా ఉంటుంది కూడా. ఏదన్నా సినిమా అన్ని ఆ టెన్షన్ లో ఉన్నానేమో అని పాపం ఆవిడ అంతే తప్ప, ఆవిడ మనసు చాలా అయితే నా పట్ల చాలా గౌరవం ఉంటుంది. తాత మనిషిని నేను. అదే అదే ఠాగూర్ హరిచంద్ర ప్రసాద్ గారు నడిచి వస్తున్నారు. కొంచెం కూర్చుంటున్నా, కళ్ళంతా అనుకోకుండా నీళ్లు వచ్చేస్తున్నాయి, గుండె దడ. ఆయనకి ఎలా ఉందో తెలియదు. మనం ఇంత దూరం వెళ్ళిపోయింది. ఒకటి, నాకు అత్యంత ఇష్టమైనటువంటి నా హీరో నన్ను నిలబెట్టడానికి వచ్చింది. 2, నేను ఇంత కష్టపడున్నా, ఇంత చేస్తున్న ప్రొడక్షన్ ఇదంతా మైండ్ లో నడుస్తూ ఉంటది కదా. యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఏమైపోయింది ఠాగూర్ హరిచంద్ర ప్రసాద్ గారు వేసుకొని వస్తా ఉన్నారు. 7 మంది ఉన్నారు కూడా. ఆయన ఈయన దగ్గరికి నాగేశ్వరరావుని చూడడానికి వస్తున్నాడు నాకు తెలుసు. ఫట్మన్ దాని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి, ఇంకో లోపల వెళ్ళిపోతే పడుకుని ఉన్నాడు ఆయన. హరిచంద్ర ప్రసాద్ గారు ఇలా వస్తున్నారు కదా, ఇక్కడ చుట్ల ఇక్కడ ఆగిపోయినా నన్ను చూస్తున్నాడు ఆయన. ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి అక్కినే నాగేశ్వర గారికి. ఆ కళ్ళు ఇవాళ వాచిపోయింది. ఎలా అవుతున్నాయి పనులు సార్? షూటింగ్ 1వ తారీఖు నుంచి షూటింగ్ కదా, ముహూర్తం. కళ్ళం అలానే మనకేమవుతుంది, హీరోలం కదా. ఎంత అంటే నిజంగా నా హీరోని, నా దేవుణ్ణి, నా తల్లిని అలా చూస్తున్నట్టు ఉంటుందిగా. అలా వచ్చి అలా కూర్చున్నాను. హరిచంద్ర ప్రసాద్ గారికి అర్థం కాదు అసలు అది చేసాడు. అంటే నా ఇంపార్టెన్స్ ఏంటి, నా హీరో ఇచ్చే ఇంపార్టెన్స్ ఆయనకి అర్థమైంది. చూశాడు, సార్ ఏం పని లేదు సార్, మీరు బయటకు రావాలి సార్, ఇది చెప్పాను, వచ్చేసాను. నెక్స్ట్ డే మామూలుగా నాకు కబుర్ చేశారు, నేను వెళ్ళాను. తర్వాత ఎవ్రీడే అక్కడ కూర్చోటం చేయటం హాస్పిటల్లోనే. ఆయన బయట నుంచి ఒక లోషన్ తెప్పించాడు పాలం నుంచి. ఈ పగిలిపోయిన కుట్లు పడతాయి కదా, కుట్లు చర్మంలో కలర్ లో కలిసిపోవడానికి నా కోసం. దీనికి 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 బయట ఎక్స్పోజ్ కాకుండా చేశారు. బయట ఏంది, ఆయన ఒంట్లో బాలేదు కదా రాడని చంద్రబాబు గారు మానేశారు, పట్టాల గారు మానేశారు, ముహూర్తానికి ఎవరు లేరు. సానయాదిరెడ్డి గారు, రమేష్ బాబు గారు అని టీవీ ప్రొడ్యూసర్, యాదిరెడ్డి తెలుసు కదా మనకి, వాళ్ళిద్దరూ చేశారు, అయిపోయింది. బట్ ఆ రోజు ముహూర్తానికి వచ్చారు ఆయన. ఈ పనిలో అనుకున్నాను నేను. అప్పటికి ఇంటికి తీసుకొచ్చారు ఆయన 2 రోజుల క్రితం. కానీ అంత ముందు రోజు నైట్ మళ్ళీ ఇబ్బంది అయ్యి ఆయన్ని ఐసీయూలో పెట్టారు. మాకెవరికి చెప్పలా. ముహూర్తం అయిపోయిన తర్వాత సుమంత్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే కార్లో తీసుకొచ్చాడు స్టూడియోలో చేశాను, అనుకున్న స్టూడియో. మీకు విషయం చెప్పనా సార్ అన్నాడు. ఏంటి సార్? నేను ఇప్పుడు ఐసీయూ నుంచి వచ్చా, మళ్ళీ ఐసీయూకి వెళ్తున్నా, ముహూర్తం కోసం వచ్చా, నీకోసం.
దట్ ఈస్ కాదంబరి కిరణ్, దట్ ఈస్ లైఫ్. నా లైఫ్ ఆయన పేజీల్లో చిన్న పేరా. ఎంత ఎమోషనల్ జర్నీ. ఇంకా అద్భుతం సార్, అద్భుతం సార్. ఆయన ఏమన్నాడు తెలుసా, మళ్ళీ ఫస్ట్ నుంచి యాజ్ ఇట్ ఈస్ నేను లేని వర్క్ స్టార్ట్ చేసేసుకోండి ముందు అన్నమాట కూడా, ముందు 2 days ముందు. నేను కొంచెం లేట్గా చేస్తాను, పర్మిట్ మీ టు జాయిన్ ఆఫ్టర్ 10-15 days. పర్మిషన్ ఏంటి? ఆయన వ్యక్తిత్వం, ఆయన ఒక నిర్మాతను చూసే విధానం, నా మీద చూపించిన వాత్సల్యం. ఆయనకి నిర్మాతల కష్టాలు తెలుసు, ఎందుకంటే he was himself a producer కదా. అంటే అవి చూస్తే కానీ తెలియదు సార్. ఆడిదే ఉందండి, ఆయన ప్రొడ్యూసర్ వస్తాడు కదా, వేసుకుంటాడు, వెళ్తాడు, మన పేరు చెప్పనే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. బట్ ఆయన ఎంత కష్టపడి తీసుకొస్తున్నాడు, ఎంత కష్టపడి మళ్ళీ తీసుకెళ్ళాలి అతను అనే విషయం తెలుసున్న వ్యక్తుల్లో అక్కినేని గారు ఒకరు. ఎందుకంటే నేను నా అనుభవం నేను చెప్తున్నా బ్రదర్, నేను జనాంతికంగా వాళ్ళు అలాగే ఎలా ఉంటారో నేను చెప్పను. నా అనుభవం మాత్రం 100%. మీ వ్యక్తిగత అనుభవం మీరు చెప్తున్నారు, అది కూడా ఆయనతో మీకు నా వ్యక్తిగత అనుబంధం కూడా చెప్తాను. అంతే, వ్యక్తిగతంగా ఏం చెప్తాను, వేదిక మీద అది చెప్తా, చెవులో ఏం చెప్తానో, సెల్ ఫోన్ లో అది చెప్తాను. నేను వేరే మాట అందువల్లే నేనంటే నాయసరావు అనిపిస్తాను. అలా చేసి ఆ సీరియల్ చేసిన తర్వాత అంత హ్యాపీగా బయటకు వచ్చి చాలా క్లియర్గా, చాలా క్లియర్. అప్పుడు నేను చాలా చాలా క్లియర్గా ఉండేది మా స్నేహం, అంటే మా మధ్యలో ఉన్నటువంటి బంధం. దాన్ని స్నేహం అంటామా, వాత్సల్యం అంటామా తెలియదు. చాలా చాలా చివరి దాకా అది అలాగే సాగింది. స్పెషల్, అది ఒక స్పెషల్. ఆయన లాస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ టెస్ట్ గెటప్ మనం ఆ సినిమాకి ఫస్ట్ షూట్ చేసినప్పుడు, ఆ సినిమా జరుగుతున్నప్పుడు తనకు అనారోగ్యం చేసినప్పుడు, అనారోగ్యం చేసి కడుపు నొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని తెలిసినప్పుడు, ఆ క్యాన్సర్ అని నేను ప్రపంచానికి చెప్పేస్తున్నాను అని చెప్పినప్పుడు, ప్రతి దానికి నాకు ఫోన్ చేశాను. క్యాన్సర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన రోజు కూడా నాకు ఫోన్ చేయించాడు. శ్రీనివాన్ వాళ్ళ బాయ్ కూడా ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. అయ్యప్ప మాల్లో ఉన్నా, వెంటనే కాళ్ళు దండబెడుతున్నాం, మీరు మాల్లో ఉన్నారు, దూరంగా ఉండండి అంటే. దేవుడు అంటే నమ్మకం లేదు నాగేశ్వరరావు గారికి అంటారు, కానీ భక్తులు అంటే గౌరవం. నాలో మాల్లో ఉంటే దేవుణ్ణి కదా. అదే ఆయన నన్ను ముట్టుకోకుండా హాస్పిటల్ నుంచి వచ్చాను కదా, మీరు దూరంగా ఉండండి అన్నాడు. అంటే అంత పెద్ద వ్యక్తిత్వం ఆయన గురించి. అంటే చిన్నప్పుడు ఏదో జరగచ్చు, ఎంతో మందికి ఎన్నో అనుభవాలు ఉండొచ్చు ఆయనతోటి. ఆయన 100 సంవత్సరాల జీవితంలో, 92 సంవత్సరాల జీవితంలో ఆయన ఎంతో మందికి అనుబంధం ఉండొచ్చు. నా అనుబంధం ప్రత్యేకమైంది నాకు, ఈ ప్రపంచానికి కూడా. సో అలాగా ఆయన దగ్గర. సో ఆయన చివరి క్షణాలు ఇంకా మీకు సంబంధించి ఇంకా ఎమోషనల్ ఇది కదా. బాగా అసలు నేను సంక్రాంతి రోజున స్టూడియో అందరూ అక్కడ టిఫిన్ చేస్తారు వర్కర్స్ తోటి, ఫ్యామిలీ అంతా. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే నేను, అందరూ స్టూడియోకి వెళ్ళిపోతారు కదా, ఈయన ఒక్కరే ఇంట్లో ఉంటారని నేను ఇంటికి వెళ్ళా. జనరల్గా ఇంటికి వెళ్ళిపోతాం కదా. వెళ్తే వెళ్దాం స్టూడియోకి అన్నాడు. సార్ ఎలా వెళ్తారు సార్, ఇట్లా ఎలా ఉన్నారు మీరు, వీల్ చేయరు అప్పటికి, ప్రపంచానికి తెలియదు, మాకు తెలుసు. ఎట్లా సార్ అంటే, ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా సార్, మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, ఎందుకనో వెళ్దాం అనిపిస్తుంది. అంటే ప్రతి సంక్రాంతికి వెళ్ళాలి అక్కడ. సంక్రాంతి పొద్దున్న టిఫిన్ చేస్తారు మొత్తం కార్మికులు అందరితోటి, స్టూడియో వర్క్ లేయింగ్ స్టోన్ వేసిన రోజు అన్నపూర్ణ స్టూడియోకి ఈ ఫ్యామిలీ అంతా కూడా కలుస్తారు అక్కడ. అదో పండగ. మొత్తం అంటే స్టూడియో సంబంధించిన సిబ్బంది అంతా కలుస్తారు, మొత్తం ఈ ఫ్యామిలీ మొత్తం, అక్కినేని ఫ్యామిలీ మొత్తం అక్కడ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వాళ్ళతోటి. ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా, వెళ్ళకపోతే మనసు బాగోదు అన్నాడు. ఇక ఆయనంతా ఆగుతామా, రెడీ సార్ అన్న. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే ఆయన ఫ్రంట్ సైడ్ కూర్చుంటే వీల్ చైర్ వేసుకున్న వెనకాల సీట్లోనే కూర్చొని వెళ్ళి అలా కూర్చోబెడితే, మీరు ఇందాక అన్నట్టు ఆయన పక్కన ఫస్ట్ నా సీట్ ఉంటుంది. ఆవేళ నాకు పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడైనా పెసరట్టు ఉప్మా అంటే నన్ను గుర్తు చేస్తాడు. మీ టిఫిన్ వేళ మా ఇంట్లో నేను పెసరట్టు ఉప్మా తింటుంటే చట్నీ వేసే ఒక తల్లిలాగా ఆయన నాకు. ఎంత నా గ్లాసులో వాటర్ అయిపోతే వాటర్ పోస్తాడు. అంటే నాలో ఆయన ఒక బిడ్డని చూసాడు. అంటే ఒక పుత్రవాత్సల్యమే అంటే, లేకపోతే ఎంత అంత దగ్గరగా ఆయన అసలు చాలా రిజర్వ్గా ఉంటారు ఆయన. అవును, ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక ఉకారం కూడా బయటికి, అకారం కూడా బయటికి రాదు అనవసరంగా. అంత పెద్ద మనిషి నాతో అనుభవం. పసిపిల్ల జననం చూసిన వ్యక్తి అతను, పండు ముసలి మరణం చూసిన వ్యక్తి అతను. ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నాడు. అంత అంటే నెక్స్ట్ డే షూటింగ్ కి కళ్ళకి క్లోజప్ ఉండాలి అంటే
ఈ రోజు నైట్ నిద్రపోవటం, ఎర్లీగా నిద్రపోవటం, ఏమేమి తినకూడదు, ఏమి మత్తుగా ఉండకూడదు, కళ్ళు పెరుగన్నాలు అట్లా అంత జాగ్రత్త తీసుకున్న ఒక నటుడు, ఒక నట శిఖరం ఆయన. అంటే ఆయన చెప్పే ప్రతి మాట మాకు ఒక అనుభవం. నేను కూడా నటుడుగా బతుకుతున్నాను కాబట్టి. ప్లస్ ఒక జీవితంలో ఒక మనిషి ఎలా ఉండాలి, పరిపూర్ణత రావాలంటే సాటి మనిషిని గౌరవించాలంటే. నాగేశ్వరరావు అంటే కోపం ఉన్న మనుషులు కూడా ఉండొచ్చు, అంతే. కానీ నాగేశ్వరరావు మీద కోపం రావటం కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ముక్కు సూటిగా. ఇది కరెక్ట్ కాదు. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించదు, ఉంటది. పట్టు విడుపు ఆయన స్టేజ్ ఎక్కుతుంటే ఇలా పట్టుకుంటే నేను పురాణి అని ఎక్కుతాడు ఆయన. దాని గురించి కూడా చెప్తాను. ముక్కుసూటి మనస్తత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు దాసనారాయణరావు గారు కూడా ఉంటారండి, ఉండొచ్చు. బట్ నాకు ఆయనతో అంటే అంత దగ్గర ఇది లేదు. బట్ ఆయనతో కూడా చాలా మంచి జర్నీ ఉంది, కానీ అంత దగ్గర లేదు. ఒకసారి నాగేశ్వరరావు గారిది అదే అనారోగ్యం అంటే మేము రాజమండ్రి సాంగ్ తీసుకెళ్ళి రాజమండ్రి మట్టి మనిషికి ఒక సాంగ్ తీసుకెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ ఏసీ ఇది ఉంటుంది కదా, కూపే ఉంటుంది కదా, అది పెట్టి ఆయన్ని తీసుకొని వచ్చాం అక్కడికి. నేను ముందు రోజు వచ్చేసా. అక్కడ నుంచి అచ్యుత్ తీసుకుని వస్తున్నాడు. ఆయన వస్తా ఉంటే ఆయన కంపెనీగా అచ్యుతున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 7th ప్లాట్ఫారం మీదకి వస్తుంది గోదావరి ఎక్స్ప్రెస్. నేను సూపరింటెండెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఉంది. ప్లాట్ఫారం మీదకి వస్తా ఉంటే అచ్యుతులా చూశాడు, పక్కన నా సార్ వచ్చాడు. డోర్ ఇంకా ఆగుతాను బండి. ఒక కారు అలాగే వెళ్తుంది ప్లాట్ఫామ్ మీద, నేను పెట్టింది కారు పక్కన నేను ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ ఏడో ప్లాట్ఫామ్ మీద ఓకే కారు వెళ్తుంటే దిగాడు. సార్ అని లేదు సార్ తీసుకున్నాను అంటే మెట్లు ఎక్కాలి, అప్పుడు ఎక్స్కలేటర్స్ లేవు దానికి. అంటే మెట్లు ఎక్కకూడదు సార్. నా అనారోగ్యం బయట పెట్టడానిక, మీ హుందాతనం బయట పెట్టడానిక ఇక్కడ కారు పెట్టాను సార్. మా హీరోని పువ్వుల్లో పెట్టి చూసుకోవడం తప్ప నాకు ఏమీ తెలియదు సార్. ఎలా తెచ్చారండి ఇక్కడ, వాట్ ఈస్ దిస్ సార్? సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాను. నా హీరో అక్కిన నాగేశ్వరరావు రాస్తున్నారు. ఆయన కడుపు కూడా నేను నాకు కారు కావాలి. సరే అండి, అక్కడి నుంచి అలా పలానా రూట్ చెప్పారండి. ఆ రూట్ నుంచి అక్కడ పర్మిషన్ ఇచ్చారు, అక్కడి నుంచి తీసుకుని వచ్చాను విత్ పర్మిషన్. నేను అదొకటి మళ్ళీ దొంగతనాలు చేయమండి ఆయన దగ్గర, చేసి ఆయన కూడా నా క్యారెక్టర్ కూడా చేయదు. తీసుకుని వెళ్ళాం. అప్పుడు సన ఆవిడ ఉంది, అచ్యుతా ఉన్నాడు. ఆయన కారు తీసుకుని నేను వచ్చేసాను. వెనకాల మన వాళ్ళు వాళ్ళ కార్లో వాళ్ళు వచ్చారు. బట్ ఐ మీన్ టు సే అంత జాగ్రత్తగా ఆయన్ని అలా చూసుకుని పూల్లో పెట్టి చూసుకున్నారు. 100% అంటే అంత ప్రేమ, మీకు ప్రేమ అంటే రెసిప్రొకేషన్ కూడా అలా ఉంటుంది. అదే ఇప్పుడు మన తల్లికి ఏమైనా గొప్పని బయట నుంచి ఏదైనా పూలో పళ్ళో తీసుకుని వెళ్తే ఎంత ఆస్వాదిస్తుందో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రేమ చూపెడితే ఆయన కూడా అలా ఉండేవారు. ఆయనలో నేను అలాగే చూశాను, మాతృవాత్సల్యం చూశాను. సుమంత్ కూడా బాగా చూస్తున్నాడు కదా. అయ్యో సుమంత్ అసలు కంటికి రెప్పలా చూస్తారండి. అమల గారు ప్రతి ఒక్క విషయం అమల గారితో ఆయన కూడా షేర్ చేసుకుంటారు. అంటే ఈయన ఉండేది అక్కడే కాబట్టి సుమంత్ ఆయన తాతగారితో ఉంటారు. అదే బట్ అమల గారు ప్రతిరోజు చిన్నబాబు అంటారు నాగార్జున గారిని, ఆయన కానీ బాగా రోజు వచ్చి యోగక్షేమాలు బాగా చక్కగా ప్రతి సండే అక్కడ ఆయనతో కలిసి అన్నపూర్ణమ్మ గారు ఉన్నంత వరకు ఆ రూల్ ఏంటంటే ఒకేసారి అందరూ వచ్చేదిరా ఫలానా టైంకి రండి, టీవీ సీరియల్ అయి చూస్తాను, ఇలా రండి అని డిస్ట్రిబ్యూట్ చేసుకొని సండే అందరూ ఆవిడ దగ్గర కూర్చొని భోజనం చేసి అట్లా మంచి మంచి ఫ్యామిలీ. ఆయన చాలా బాగా చేశాడండి ఆ ఫ్యామిలీ. ఆయన ఏంటంటే ఆయన చెప్పింది కూడా ఒక ఇంట్లో ఒక బిడ్డకి పెళ్లి చేస్తే 1 year ఆ ఇంట్లో ఉండాలి, ఈ లోపు ఒక ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఇల్లు కంప్లీట్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఈయన దగ్గర ఉండాలి, ఇక్కడ ఉంటూ అలాగే బిడ్డలు అక్కడ ఉంటారు కదా, ఉంటూ ఆ ఇల్లు కంప్లీట్ అయినప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతారు. అలా ఒక సిస్టమ్ ఏర్పడేశాడు. అచ్చో ఎంత అందరికి అట్లాగా అయింది. ఆయన అంటే ఇవన్నీ ఆయన నోట్స్ ఆయన నాకు చెప్పింది. అదే అంత బాగా చక్కగా అలాంటి మనిషిని కూడా చచ్చిపోయాడంట కదా ఇంకా తాగు. ఈ అనారోగ్యం వచ్చినప్పటి నుంచి అదే మాట. నిజానికి ఉదయకిరణ్ చనిపోయిన రోజున కూడా ఆయన చచ్చిపోయాడు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, కానీ ఈ చావు వల్ల కలిసిపోతుందని ఆ చావు బయట పెట్టలేదు వాళ్ళని చెప్పేవారు. కానీ ఆయన వల్ల నేను ఆయన దగ్గర ఉన్నా. పొద్దున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి ఏంటండి ఇలా చేశాడు కుర్రాడు, తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం ఇది, దాన్ని అలా మనం తప్పు చేశాడండి అని నాతో చెప్పి పిలిచాడు. ఆయన కూర్చుని అప్పటికే మేము లాంచ్ లో కూర్చొని పొద్దున్న ఆయన్ని కలిసి
ఆయన కలిసిన తర్వాత అక్కడ నేను కాఫీ తాగిన తర్వాత అప్పుడు ఈ పని ఇతన్ని ఫాలో అవటం నేను ముందు రోజు నుంచి నేను చేస్తూనే ఉన్నా. ఈ డెడ్ బాడీ ఉదయ్ కిరణ్ కి జరిగిన విషయం కూడా ఆయనకి తెలుసు, నాతో డిస్కస్ చేసాడు. బయటకు వచ్చినోడికి ఆయన చచ్చిపోయారంట కదా అంటే ఎలా ఉంటుంది మనకి? మరి పిచ్చోళ్ళారా, నేను ఇప్పుడు మాట్లాడొస్తున్నారా మా హీరో తోటి? నేను హీరోయిన్ అంటాను. ఇప్పుడు ఈవెన్ నాగార్జున గారు కూడా ఈ సినిమాలో కనబడితే చాలా ఇదిగా ఉన్నావు, ఆయన ఏమన్నారంటే ఫస్ట్ మనం చూడగానే చాలా ప్రశాంతంగా ఫ్రెష్ గా అలాగే ఉన్నావు కాదంబరి అన్నాడు నాగార్జున. ఇప్పుడు ఏ సినిమాలో? మొన్న ఒక సినిమా చేస్తూ ఉంటే ఓకే నేను మా హీరో అక్కినే నాగేశ్వర గారు ఫాలోవర్ని కదా బాబు అన్న. అంటే చాలా అంటే మా బాగా వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాగార్జున గాని వెంకట గాని మీ ఇద్దరు స్నేహం చూసి మీ ఇద్దరు మీ మధ్య ఉండేవా చూసి వాళ్ళు జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. అంటే నన్ను చూడగానే అసలు నాన్నగారి తాలూకు మనిషి వచ్చారని ఫీలింగ్. అదే వెంకట్ చాలా తక్కువ, మీకు అంత వాల్యూ ఇస్తుంటా తండ్రి. అవును, బట్ నేను ఎప్పుడు కూడా నాకు ఇది చేయండి, నాగార్జున గారికి చిన్నబాబుకి వేషం గురించి ఏమైనా చెప్పండి, సినిమా చేస్తున్నాడు సుప్రీకో మాట చెప్పండి, ఎప్పుడు లేదు. నాకు ఎందుకన్నా భగవంతుడు ఇస్తే లైన్ తీసుకున్నారు అట్లా. అది లైన్ కాదు, అది 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 మన క్యారెక్టర్ ఉండాలి. మనం తీసుకుంటే ఎప్పుడైనా దాటేస్తామన్నా. ఓకే, బై నేచర్ ఇన్ బ్లడ్ ఉండాలి అది. ఏ రోజుని నేను సార్ ఒక మాట సార్ అని అన్నానంటే చెప్పండి అంటే నేను అంటారు, ఏం కాదు చెప్పండి. అప్పటికే ఒకనొక టైంలో మేము అడగకుండా ఆనంద్ బాబుకి ఫోన్ చేసి, జెమిని టీవీ ఆనంద్ బాబు ఫోన్ చేసి, వీళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు, వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేసి పెట్టు అని చెప్పాడు. అంటే ఆయన చెప్పాడు. వాళ్ళకి చాలా దూరం, గోపాలరావు గారు అబ్బాయి కిరణ్ పెద్దబాబు ఏమన్నా కానీ, అంటే మేము ఏది ఆయన అడగల. ఏ రోజున ఆయన అడిగేది ఏంటంటే దర్శనం, నేను వస్తాను సార్ కూర్చుంటాను అంతే, వస్తాను సార్ వరకే. వెళ్ళమన్నప్పుడు ఆయనే చెప్తాడు సరే అండి రేపు కలుద్దాం. యూజువల్ గా అంటే మీ సినిమాకి సంబంధించినవి కాకుండా మీరు ఆయనతో కలిసినప్పుడు ఆయన మీతోటి మీ ఇద్దరి మధ్య దేని మీద సంభాషించుకునేవాళ్ళు? ప్రపంచంలో ప్రతి ఇష్యూ సార్, కరెంట్ అఫైర్స్ ఏమున్నా దాని మీద పద్మశ్రీ అవార్డు దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఉదయ్ కిరణ్ చావ్ వరకు అన్ని మాట్లాడుకున్నాం చెప్తున్నాను. ప్రతి ఒక్కటి పసిపిల్లల జననం గురించి కూడా చెప్తాను. ఆయన దగ్గర అంత విద్వత్తు ఉంది. అది మేము వినటం, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించడం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయటం, అలా ప్రతి ఒక్క విషయం చెప్తారు సార్ ఆయన. ఆడవాళ్ళు 3 పాయలు ఎలా ఎందుకు వేస్తారు అనే దగ్గర నుంచి కూడా దానికి ఉపమానాలతోని, ఉపోద్ఘాతాలతోని, ఇతిహాసాల ఉదాహరణలతో చెప్పే ఎన్సైక్లోపీడియా. ఇంకా సినిమాల గురించి అయితే చెప్పాను.